తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ మధ్యాహ్నం కొత్తగా 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే లిస్టును రాజ్ భవన్కు సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. ఇక మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. మంత్రివర్గ విస్తరణలో మొదటి నుంచి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపించిన బీసీ, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 4 మంత్రులుగా ఉన్నారు. దీంతో ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి నో ఛాన్స్ అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పటికే బీసీ నుంచి 2 మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మరొకరికి ఛాన్స్ ఇస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరితో రేవంత్ రెడ్డి కేబినెట్లో బీసీ మంత్రుల సంఖ్య 3కు పెరుగుతోంది. ఎస్సీలో మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహ ఉన్నారు. అలాగే ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి భట్టి విక్రమార్క ఉన్నారు. ఇప్పుడు మాల సామాజిక వర్గం నుంచి జి వివేక్, మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ చేరుతున్నారు. కాంగ్రెస్లో 15 మంది ఎస్సీ ఎమ్మెల్యేలుండగా ఇప్పుడు 4 మంత్రులుంటారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎస్టీ లంబాడీలకు చోటు దక్కలేదు. డిప్యూటీ స్పీకర్ పదవితో ఎస్టీ సామాజిక వర్గాన్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ మధ్యాహ్నం కొత్తగా 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే లిస్టును రాజ్ భవన్కు సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. రమేష్. తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా తీసుకునే 3 మంత్రులకు సీఎం స్వయంగా ఫోన్లు చేసి చెప్పారు. మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం, సిద్ధంగా ఉండాలి. ఈరోజు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి కాల్ చేసి చెప్పారు. వివేక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచిన వివేక్ మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అదేవిధంగా వాకిటి శ్రీహరి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వాకిటి శ్రీహరి, ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీహరికి కూడా మంత్రివర్గంలో చోటు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. ఆయన మక్తల్ నుంచి కొద్దిసేపటి క్రితం బయలుదేరారు. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గం నుంచి గెలిచిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు స్థానం కల్పిస్తున్నట్లు ఆయన స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. ఇప్పటికే ఆయన రెడీగా ఉన్నారు. సో 3కి కల్పించడం ద్వారా సామాజిక వర్గాల కూర్పు కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ ఏ విధంగా చేసిందనేది మనకు స్పష్టమవుతుంది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన 2ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వివేక్ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయనను తీసుకున్నారు. అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన 2ని తీసుకుంటే అందులో మాదిగ సమతూకం పాటించారు. ఇప్పటికే 2 ఎస్సీ మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారు. ఒకటి భట్టి విక్రమార్క మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన దామోదర రాజనరసింహ కూడా మంత్రివర్గంలో ఉన్నారు. సో ఎస్సీల సంఖ్య 4 చేరింది. అందులో సమతూకం పాటించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాము. ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఎస్సీ మాదిగలకు సమతూకంగా వాళ్ళకిద్దరు వీళ్ళకిద్దరు అన్నట్లుగా మాదిగ సామాజిక వర్గానికి సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ మంత్రివర్గంలో ఇప్పుడు కొత్తగా తీసుకున్న వారితో 4 ఎస్సీ మంత్రుల సంఖ్య పెరిగింది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే 4 మంత్రులు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటున్నారనే ప్రచారం జరిగినా ఇప్పుడు తీసుకున్న 3 మంత్రుల్లో ఎవరికి కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ లభించలేదు. 2ని కూడా పెండింగ్లో పెట్టారు. మరో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంది రెడ్డి సామాజిక వర్గం. ఇప్పటికే 4 మంత్రులు రేవంత్ రెడ్డితో సహా 4 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి 4 కూడా ఉన్నారు. 26 మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఇప్పటికే 4కి సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని 4 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళతో మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఇక బీసీలు 7 గెలిచారు. 7 గెలిస్తే ఇప్పుడు కొత్తగా వాకిటి శ్రీహరిని తీసుకోవడం ద్వారా మంత్రి పదవుల సంఖ్య, బీసీలకు ఇచ్చిన మంత్రి పదవుల సంఖ్య 3కు చేరుకుంటుంది. అంటే 7 బీసీ ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 3 మంత్రులు అవుతున్నారు. మంత్రులు అయ్యారు. ఇప్పుడు కొత్తగా తీసుకున్న శ్రీహరితో కలిపితే 3 అవుతారు. అదేవిధంగా బీర్లా ఐలేయకు విప్పు పదవి ఉంది. ఆది శ్రీనివాస్కు విప్పు పదవి ఉంది. అదేవిధంగా రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇంకో శంకర్ ఉన్నారు, ఆయన కూడా బీసీకి సంబంధించిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో దాదాపు 7 విజయం సాధిస్తే 3కి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా సామాజిక కూర్పు ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అదేవిధంగా సామాజిక వర్గాల వరకు ఏ విధంగా ప్రాతినిధ్యం కల్పిస్తారనేది స్పష్టంగా చెప్పినట్లంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో అందులో ఇంతకుముందు చెప్పినట్లు 15లో 4కి అవకాశం కల్పించారు. ఎస్సీ మాదిగా ఎస్సీ మాలకు సంబంధించి సమానంగా వీళ్ళిద్దరుగా తీసుకోవడం ద్వారా సామాజిక సమీకరణలో భాగంగా తాము ఎక్కడ కూడా ఏ వర్గాన్ని కూడా అన్యాయం చేయమనే సంకేతాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి విషయానికి వస్తే 9 మంది గెలిచారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. అందులో ఒక సీతక్క ఎస్టీ ఆదివాసీ సామాజిక వర్గానికి సంబంధించిన సీతక్కకు మంత్రివర్గంలో ఇప్పటికే స్థానం కల్పించారు. మరొకరికి స్థానం కల్పించాలి, లంబాడీలు కూడా ఈక్వల్గా ఉంటారు, లంబాడీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, తమకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆ వర్గం నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పటికీ ఇప్పుడు 3 తీసుకున్న మంత్రుల్లో ఎవరికి కూడా అవకాశం దక్కలేదు. కాకపోతే డిప్యూటీ స్పీకర్ పదవి ఇప్పటికే విప్గా కొనసాగుతున్న డోర్నకల్ నియోజకవర్గం నుంచి గెలిచిన రామచంద్ర నాయక్ విప్గా కొనసాగుతున్నారు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సో లంబాడీలను ఆ విధంగా సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వెలమ సామాజిక వర్గానికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు గట్టిగా ప్రయత్నం చేశారు, తనకు కూడా ప్రాతినిధ్యం కావాలి మంత్రివర్గంలో అంటూ గట్టిగా పట్టుబడ్డప్పటికీ మొత్తం తెలంగాణలోని 6 వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఇప్పుడు జూపల్లి కృష్ణారావు ఒక్కరికే ఇప్పటికీ మంత్రివర్గంలో స్థానం లభించింది. ప్రేమ్ సాగర్ రావు సీరియస్గా ఫైట్ చేసిన అక్కడ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ను తీసుకోవడం ద్వారా అక్కడ ఛాన్స్ దక్కలేదని తెలిసింది. మరో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో అందులో ఏమైనా ఛాన్స్ వస్తుందా లేదా చూడాలి. ఇక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి శ్రీధర్ బాబు ఇప్పటికే మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. సో సామాజిక వర్గాల వారిగా మొత్తంగా బీసీలకు ఎస్సీలకు ఎక్కడ ఆ వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు 26 మంది గెలిచినప్పటికీ కేవలం వాళ్ళ 4కే పరిమితం చేశారు. మరో రెడ్డికి ఛాన్స్ లేదని చెప్పారు. ఇంకొక 3 ఖాళీలు ఉన్న నేపథ్యంలో ఏ వర్గాలను తీసుకుంటారనేది ఇప్పుడు ఇంకా తేలలేదు. యాక్చువల్గా ఆ 3ను కూడా ఇప్పుడే తీసుకోవాలి. మొత్తం మంత్రివర్గం మొత్తం కూడా 18 మందితో మంత్రివర్గం కొలువు తీరాలని భావించినప్పటికీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం ద్వారా ఈ సోషల్ ఇంజనీరింగ్ ఇప్పటివరకే పూర్తి చేశారు. సో మాదిగలు చాలా సీరియస్గా హైకమాండ్ దాకా వెళ్ళారు, ఖర్గేని గెలిచారు, రాహుల్ గాంధీని గెలిచే ప్రయత్నం చేశారు, ఇక్కడ రేవంత్ రెడ్డిని గెలిచారు. తమ వర్గానికి సంబంధించిన ఏ వ్యక్తికి అయినా ఒకరికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో సో ఆ వర్గానికి అడ్డూరు లక్ష్మణ్ కుమార్కు దక్కింది, అదేవిధంగా వివేక్కు దక్కింది. సోషల్ ఇంజనీరింగ్ ఏ విధంగా ఉంటుంది, సామాజిక న్యాయం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటుందన్న సంకేతాన్ని ఇవ్వడానికి తమ ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే తీసుకున్నాం. బీసీ రిజర్వేషన్ల పైన 42% పైగా బీసీ రిజర్వేషన్ల కోసం పట్టుబడుతున్నాం. తెలంగాణలో పట్టుబడుతున్నాం. కేంద్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని పట్టుబడుతున్న నేపథ్యంలో బీసీలకు కూడా 3 మంత్రులను తీసుకోవడం, 7 ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 3 మంత్రులను చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ హైకమాండ్ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా మంత్రివర్గ కూర్పు చేయడం ద్వారా సోషల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. కొద్దిసేపట్లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇప్పుడిప్పుడే మంత్రులకు ఫోన్లు వెళ్ళాయి, వాళ్ళ బంధువులు అదేవిధంగా అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12 గంటల తర్వాత మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా రాజ్భవన్ పూర్తి చేసినట్లు సమాచారం ఉంది.